తాను కొనుక్కున్న భూమిలో తనను అడుగు పెట్టనీయడం లేదంటూ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ వద్ద చెన్నారెడ్డి అనే జవాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. కనగాపల్లి మండలం గొల్లపల్లి వద్ద తాను 2012లో పట్టా భూమిని కొనుగోలు చేశానని తెలిపారు. కొందరు వ్యక్తులు తన కుటుంబాన్ని సదరు భూమిలో అడుగు పెట్టనీయకుండా అడ్డుకుంటున్నారని తెలిపాడు. మంత్రి నారా లోకేష్ తనకు న్యాయం చేయాలని చెన్నారెడ్డి కోరాడు. జిరాక్స్ ఉన్నాయి. సొంతూరు సార్, బడన్నపల్లి సార్. నా పేరు వై చిన్నారెడ్డి. నేను గత 16 సంవత్సరాలుగా సిఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్లో 4th బెటాలియన్ రాయగడలో నా విధులు నిర్వహిస్తున్నాను. నేను 2012లో 516 సెంట్లు పూర్వంపట్ట భూమి కొనడమైంది. కొనిన తర్వాత కోర్టు నుంచి ఇంజెక్షన్ తెచ్చుకున్న తర్వాత కూడా కొల్లపల్లి గ్రామస్తులైన గోపాల్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, సుబ్బిరెడ్డి అని వారు భూమి లేకపోయినప్పుడు చంపుతామని బెదిరిస్తుంటారు. ఈ సమస్యను నేను స్థానిక పోలీస్ స్టేషన్కి అర్జీ పెట్టుకున్నప్పటికీ ఎటువంటి పరిష్కారం చూపడం లేదు. కనీసం జిల్లా గ్రీవెన్స్లో కూడా కనీసం 20 సార్లు అంటే నేను కంప్లైంట్ ఇచ్చింటాను. 20 సార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఎవరు ఎటువంటి స్పందన లేదు. స్థానిక ఎంఆర్ఓ గారు కనగానపల్లి ఎంఆర్ఓ స్టేషన్కి లెటర్ ఇష్యూ చేశారు. ఇంప్లిమెంట్ ది కోర్ట్ ఆర్డర్స్ వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఎంఆర్ఓ గారు స్థానిక పోలీస్ స్టేషన్కి లెటర్ పంపించడం అనేది. అయినా కూడా కనగానపల్లి ఎస్హెచ్ఓ గారు అసలు ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. నీకేమనంటే ఇంజక్షన్ ఆర్డర్ టైం అయిపోయింది, ఇంజక్షన్ ఆర్డర్లో నీకు ఇది లేదు అని చెప్పేసి నన్ను నా లీవ్ ఎప్పుడైతే అయిపోయే వరకు నన్ను పొడిగించుకుంటూ పోతున్నాను. నేను నా లీవ్ అయిపోతే నేను అక్కడ డ్యూటీకి వెళ్ళిపోతా. మా అమ్మ నాన్న ముసలోళ్ళు, మా అమ్మ నాన్న ఏజ్ బారుడు, వాళ్ళు పోతే అసలు స్టేషన్కి ఎటువంటి చర్య తీసుకోరు. నేనున్నప్పుడే చర్య తీసుకున్నాను. మా అమ్మ నాన్న పోతే ఏం చర్య తీసుకుంటారు సార్? దయచేసి ఈ సమస్యకు మంత్రి నారా లోకేష్ గారు స్పందించి నాకు భూమి సమస్యకు పరిష్కరించాలని చెప్పి కోరుతూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమస్య వచ్చేసి ఎందుకు వచ్చిందంటే దౌర్జన్యాలు ఎక్కువైనాయి. నేను వచ్చి దౌర్జన్యం 2012లో పూర్వంపట్ట కొనిండేది సార్. కొనిండే భూమిలోకి ఇప్పుడు నాకే న్యాయం చేయమని అనగట్లేదు. ఈ రికార్డులు ఎవరుకుంటే వాళ్ళకి చేయమంటాను. ఏ అధికారులైనా సరే నా రికార్డులు చూసి చేయమంటాను. నాకే చేయమని నాకు అసలు విజ్ఞప్తి చేయలేదు. కానీ న్యాయం అనేది ఉండాలి ఎక్కడైనా. ఇప్పుడు కనీసం నేను ఒక డ్యూటీ చేస్తున్నానే ఒక కొద్దిగా గ్రహించండి సార్, గ్రహించని నా సమస్య పరిష్కరించండి సార్ ప్లీజ్ సార్. సైనికుడిగా మీకు అసలు ఏం న్యాయం జరగట్లేదు సార్. గుర్తింపు లేదు సార్. గుర్తింపు ఉంటే నాకు పరిష్కారం ఎందుకు జరగదు సార్? చెప్పండి. పరిష్కారం ఇలా జరిగే ఉండు. కనీసం 10 సంవత్సరాల నుండి నేను తిరుగుతున్నాను సార్. ఈ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఎస్పీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా ఎటువంటి పరిష్కారం పరిష్కారం చేయట్లేదు. దయచేసి నాకు పరిష్కారం చేయని విజ్ఞప్తి చేస్తున్నాను సార్. అంటే ఒత్తిడికి గురవుతున్నాను సార్. నా డ్యూటీ నేను చేసుకోలేకపోతున్నాను సార్. దయచేసి ఈ సమస్యను మా కమాండెంట్కి కూడా చెప్పాను సార్. కమాండెంట్ స్థానిక జిల్లా అధికారులకు కూడా డిఓ లెటర్ పంపించడం జరిగింది. ఆ డిఓ లెటర్ పైన కూడా యాక్షన్ తీసుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను జిల్లా అధికారులకు.